श्री कृष्ण परमात्मा को जय, गीता माता को जय, व्यास भगवान की जय, शंकर भगवत पादुर को जय, सद्गुरु मूर्ति की जय। ஏத்து கலங்கள் எதிர் பொங்கு மீதளிப்பாம் மாத்தாதே பால் சொரியும் வள்ளல் பெரும் பசுக்கள் ஆத்துப்படைத்தான் மகனே அரிதுராய் ஊத்துமுடையாய் பெரியாய் உலகனில் தோத்தோமாய் வந்தும் குடலே துயிலாய் மாத்து உனக்கு வழி தோலைந்து உன் வாசற்கண் ஆத்தாது வந்து உன்னடி மடியுமா போலே போத்துயாம் வந்தோம் புகழெந்தேலோ ரெம்பாவாய். మధుర మధురము గీత మధురము మనసారా ధ్యానించే కృష్ణ మధురము శ్రీకృష్ణ మధురము. మధుర మధురము గీత మధురము మనసారా ధ్యానించే కృష్ణ మధురము శ్రీకృష్ణ మధురము. నిత్యమును పఠించే గీత మధురము నిత్యమును పఠించే గీత మధురము సతతమును పూజించే గీత మధురము భగవద్గీత మధురము. మధుర మధురము గీత మధురము మనసారా ధ్యానించే కృష్ణ మధురము శ్రీకృష్ణ మధురము. సారమును ఇచ్చేటి గీత మధురము సారమును ఇచ్చేటి గీత మధురము పరమార్థమునిచ్చేటి గీత మధురము భగవద్గీత మధురము. మధుర మధురము గీత మధురము మనసారా ధ్యానించే కృష్ణ మధురము శ్రీకృష్ణ మధురము. ఆ పార్థుడు గ్రోలిన గీత మధురము ఆ పార్థుడు గ్రోలిన గీత మధురము పరమయోగుల మదిలో నా గీత మధురము భగవద్గీత మధురము. పరమయోగుల మదిలో నా గీత మధురము భగవద్గీత మధురము. మధుర మధురము గీత మధురము మనసారా ధ్యానించే కృష్ణ మధురము శ్రీకృష్ణ మధురము. మానవులు తరించే గీత మధురము మానవులు తరించే గీత మధురము ముక్తి మార్గము చూపేటి గీత మధురము భగవద్గీత మధురము. ముక్తి మార్గము చూపేటి గీత మధురము భగవద్గీత మధురము. మధుర మధురము గీత మధురము మనసారా ధ్యానించే కృష్ణ మధురము శ్రీకృష్ణ మధురము. కన్నారా విన్నారా గీత మధురము కన్నారా విన్నారా గీత మధురము కృష్ణ బాబు గానమే గీత మధురము భగవద్గీత మధురము. కృష్ణ బాబు గానమే గీత మధురము భగవద్గీత మధురము. మధుర మధురము గీత మధురము మనసారా ధ్యానించే కృష్ణ మధురము శ్రీకృష్ణ మధురము. మధుర మధురము గీత మధురము మనసారా ధ్యానించే కృష్ణ మధురము శ్రీకృష్ణ మధురము శ్రీకృష్ణ మధురము. శ్రీకృష్ణ పరమాత్మకు జయ, భగవద్గీతకు జయ, భగవద్గీతకు జయ. ఓ
गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः। ॐ सदा शिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् वन्दे गुरुपरम्पराम्। ద్యోత సభలో ద్రౌపదీదేవి యొక్క ధర్మ తత్పరతని, కర్ణుని యొక్క వాచాలత్వాన్ని ఇంతవరకు మనం చెప్పుకున్నాం. కర్ణుడు ఎలాంటి వాడు, ఎలాంటి మనస్తత్వం కలిగినటువంటి వాడు అనేటువంటి దాన్ని మనం చెప్పుకున్నాం. ద్రౌపది పాండవుల యొక్క వస్త్రాలను లాగేసేయి అని దుశ్శాసనుడితో చెప్పినటువంటి వాడు కర్ణుడు. దాంతో పాండవుల పై విత్తరీయాలను తీసి కింద పడేశారు. ఇక దుశ్శాసనుడు ఎంతో ఆనందంతో పోయి ద్రౌపది యొక్క ఆ చీర పట్టుకొని లాగటం మొదలు పెట్టాడు. ద్రౌపది కృష్ణుని స్మరించింది. ఆమె పాతివ్రత్య మహాత్మ్యం వల్ల అనంతమైనటువంటి వస్త్రాలు ఆమె శరీరం నుంచి ఆవిర్భవించినాయి. అది చూచినటువంటి సభాసదులంతా ఆశ్చర్యచకితులైపోయారు. ద్రౌపదిని ప్రశంసించారు, కర్ణుణ్ణి నిందించారు, దుశ్శాసనుని నిందించారు. అయితే ఇంత జరిగిన తర్వాత కర్ణుడు ఏమంటున్నాడో చూడండి. ఓ దుశ్శాసన, ఈ ద్రౌపది మీ దాసి, మీ ఇంటికి తీసుకుపో అన్నాడు. ఇప్పుడు నేను దాసినా చెప్పండి అని ద్రౌపది నిలదీసింది. అప్పుడే ఓ ద్రౌపది, నీకు 5గురు భర్తలు ఉన్నప్పటికీ కూడా ఉపయోగం లేకుండా పోయింది. జోదంలో ఆలిని వడ్డి ఓటు పడినటువంటి ఆరవాణ్ణి కోరుకో అని దుర్యోధన వైపు చూచి కనుసైగ చేస్తాడు. దుర్యోధనుడు తన తొడ మీద ఉన్నటువంటి వస్త్రాన్ని పైకి లాగి ఈ ఎడమ తొడను చూపించి కూర్చోమన్నట్టుగా సైగ చేస్తాడు. దానితో భీముడు మళ్ళీ భీకరమైనటువంటి ప్రతిజ్ఞ చేస్తాడు. రాబోయేటువంటి యుద్ధంలో ఈనాడు మదోన్మత్తుడవై ఏ తొడలు చూపించావో ద్రౌపదికి, ఆ తొడల్ని నేను నా గదాదండంతో బ్రద్దలు చేస్తాను అని చెప్పి ప్రతిజ్ఞ చేశాడు. ఈ ప్రకారంగా కర్ణుడు అటు దుర్యోధనుడికి ఇటు దుశ్శాసనుడికి కూడా మంచి సహాయమే చేశాడు. ఎందుకంటే వాళ్ళు యజమానులు కాబట్టి, వీడు సేవకుడు కాబట్టి ఆ యజమానికి చేయాల్సినటువంటి మేలు చేశాడు. భీముడి చేత ఆ ప్రతిజ్ఞలు చేయించేటువంటి పని. దీంతో మనం ఈ సంఘటనని ముగించేస్తున్నాం. ఇప్పుడు ప్రధానమైనటువంటిది ఉంది. ఇక్కడ
నాకు ఒక ఇబ్బంది ఏమిటనంటే మహాభారతం బాగా తెలిసి అందులోని విమర్శలు తెలిసి చక్కగా వాటికి సమాధానం ఏమిటా అని ఆలోచించే వాళ్ళు కనుకుంటే నాకు పెద్దగా ఇబ్బంది లేదు. కానీ ఇప్పుడు సందేహాలు కూడా నేనే చెప్పాలా, దానికి సమాధానం కూడా నేనే చెప్పాలి. ఎందుకంటే కొంతమందికి వీళ్ళు వాగినటువంటి వాగుడు కూడా తెలియదు. కారణం ఏమిటనంటే ఎప్పుడు కూడా ఈ గ్రంథాన్ని చూచి ఉండరు కాబట్టి. సరే, ఇప్పుడు కొత్త సమస్య ఏమిటనంటే శ్రీకృష్ణుడు కర్ణుడి దగ్గర తెచ్చినటువంటి ద్రౌపది ప్రసక్తి. రాయబారం విఫలమైపోయిన తర్వాత శ్రీకృష్ణుడు హస్తినాపురం నుంచి తిరిగి వెళ్ళిపోతున్నాడు. అలా వెళ్ళేటప్పుడు భీష్మ, ద్రోణ, కృపాచార్య, కర్ణుడు, దుశ్శాసనుడు, దుర్యోధనుడు అందరూ కూడా సెండ్ ఆఫ్ ఇవ్వటానికి వెనకాలే రథాల మీద వచ్చారు. కొంత దూరం వచ్చిన తర్వాత అందరినీ తిరిగి వెళ్ళమన్నాడు. అందరూ వెళుతున్నారు. కర్ణుని మాత్రం నాతో పాటుగా రమ్మన్నాడు. అలా కొంత దూరం హస్తినాపుర సరిహద్దుల్లో పొలిమేరల్లో దాకా తీసుకెళ్ళి అప్పుడు కర్ణుడితోటి ఏకాంతంగా, అంటే ఎవరు లేనటువంటి చోట శ్రీకృష్ణుడు మాట్లాడుతున్నాడు. శ్రీకృష్ణుడు ఏం మాట్లాడాడో, దానికి విమర్శకులు ఏమని విమర్శించారో, ఈ విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఏమన్నాడు? ఓ కర్ణ, నీవు రాధేయుడివి కాదు, గాంగేయుడు కౌంతేయుడివి. కుంతీదేవికి కన్యావస్థలో ఉన్నప్పుడు సూర్యుడి యొక్క ప్రసాదం వల్ల జన్మించినటువంటి వాడివి. అలా కన్యకు జన్మించినటువంటి వాడిని కానీనుడు అంటారు. కాబట్టి ధర్మశాస్త్ర రీత్యా నీవు కుంతి పుత్రుడివి. తర్వాత కుంతి పాండురాజు వివాహం చేసింది కాబట్టి పాండు పుత్రుడివి. కాబట్టి నువ్వు పాండవ పక్షం వైపుకి వస్తే మంచిది. నువ్వు కనుక అలా వస్తే ఈ భూమండలం మొత్తానికి కూడా నువ్వు చక్రవర్తి అవుతావు. అంతేకాదు, పాండవుల 5గురిని 5 కాలాల్లో సేవించినట్లుగా ద్రౌపది నిన్ను 6వ కాలంలో సేవిస్తుంది అన్నాడు. అయితే కర్ణుడు ఈ ప్రతిపాదనని తిరస్కరించాడు. ఇది అయితే ఇక్కడ ముందుగా మీరు తెలుసుకోవాల్సింది, ఈ ద్రౌపది ప్రసక్తి ఇప్పుడున్నటువంటి సంస్కృత మహాభారత గ్రంథాల్లో లేదు. నువ్వు ఇటు వస్తే రాజ్య విస్తారన్న మాటే ఉంది, కానీ ద్రౌపదిని నారవాణిగా సేవిస్తుంది అనేటువంటి మాట ఇప్పుడు ఏ గ్రంథంలో కూడా లేదు. అయితే సంస్కృత మహాభారత ప్రతులు 5 ఉన్నాయని చెప్పుకున్నాం. 4 ఉత్తరాది ప్రతులు, 1 దక్షిణాది ప్రతి. ఈ దక్షిణాది ప్రతి కుంభకోణ ప్రతి. ఆ కుంభకోణ ప్రతిలో 1,09,000 శ్లోకాలు ఉన్నాయి. అంటే 9,000 శ్లోకాలు అధికంగా ఉన్నాయి. అందులో కొన్ని ప్రక్షిప్తాలు. కాబట్టి దాంట్లో ఉంది ఏమని, ఇదిగో నిన్ను 5గురు పాండవుల్ని 5 కాలాల్లో సేవించినట్లుగా 6వ కాలంలో నిన్ను సేవిస్తుంది ద్రౌపది అని. ఇప్పుడు దాన్నే మనం తీసుకొని, అంటే అసలు లేదు అంటే మనం ఇక విచారించాల్సిన పని లేదు. కారణం ఏమిటి? ఇంకెందుకు, అసలు లేకపోతే విచారణ ఎందుకు? కాబట్టి ఉన్నది అని అనుకున్నప్పుడే మనం ఈ విచారణ చేయాల. అది నిజంగా లేదు, ఉన్నది అని అనుకునేటువంటి వాళ్ళకి సమాధానం మనం చెప్పబోతున్నాం. ఇప్పుడు దీని మీద విమర్శలు ఏమొచ్చినాయి అంటే, ఈ సంఘటన దృష్టిలో పెట్టుకొని మహాభారత గ్రంథం మీద విశ్వాసం కలిగినటువంటి, సున్నితమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాళ్ళు, అంటే మహాభారతం మీద మంచి అభిప్రాయం ఉన్నటువంటి వాళ్ళు, ఇదేమిటి శ్రీకృష్ణుడు ద్రౌపది గురించి ఇలా నీచంగా మాట్లాడాడు అని లోపల బాధపడతా ఉంటారు.
కొంతమంది ఏమో ఏదో విధంగా సమర్థించడానికి ప్రయత్నం చేస్తారు. కొంతమంది విమర్శకులు, అంటే ఆ దుర్యోధన దుశ్శాసన శకుని కర్ణుల్లాగా ఉన్నటువంటి మనస్సు ఉన్నటువంటి వాళ్ళు ఈ లోకంలో ఇప్పుడు కూడా అలాంటి వాళ్ళు చాలా మంది బజారుకి ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళు ఏమంటారంటే, ఆ ద్రౌపదికి 5గురు భర్తలు ఉన్నారు కదా, ఆ 6వ వాడు ఉంటే మాత్రం తప్పే ఉందిలే అని వ్యంగ్యంగా మాట్లాడతారు. మరి కొంతమంది ఏమో ద్రౌపదికి కర్ణుడి మీద కోరిక ఉండింది, అందుకే శ్రీకృష్ణుడు అలా మాట్లాడాడు, లేకపోతే శ్రీకృష్ణుడు అంత ధైర్యంగా మాట్లాడతాడా అని కొంతమంది. కొంతమంది ఏమో ఎలాగైనా కర్ణుడిని పాండవ పక్షం వైపుకు రప్పించి యుద్ధం లేకుండా చేయాలా, అందుకోసం అని చెప్పి ద్రౌపదిని కర్ణుడికి భార్యని చేద్దాం అనుకున్నాడు అనేమో కొంతమంది. కొంతమంది ఏమో కర్ణపక్షంలో వాళ్ళు ఏమంటారంటే, చూశారా ఎన్ని ఆశలు చూపించినా కూడా కర్ణుడు ఏమైనా కరిగాడా, అస్సలు కర్ణుడు ఎంత గొప్పవాడు, ఎంత మంచివాడు, ఆయన ఏమాత్రం కూడా ఒప్పుకోలేదు అటువైపు పోవటానికి, కనుక ఆయన స్వామి భక్తి పరాయణుడు అని కొంతమంది చెప్తారు. ఇప్పుడు మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు, దుర్మార్గులు, నీచులు అందరి విషయాలు చెప్పాం. గ్రంథంలో ఏముందో పట్టించుకోకుండా, వాళ్ళ స్వభావాలు తెలుసుకోకుండా, శాస్త్ర హృదయాన్ని గ్రహించకుండా నాటకాలు, సినిమాలు, హరికథలు, బుర్రకథలు, తోలుబొమ్మలాటలు, రచ్చబండ చర్చలు మొదలైనటువంటి వాటి జ్ఞానంతో తమ తమ మనోబుద్ధులకి అనుగుణంగా ఇలా అనేక మంది రకరకాలుగా వ్యాఖ్యానిస్తూ ఉంటారు. అసలు విషయం దీంతో మరుగున పడిపోయింది. ఎందుకంటే ఎవరైనా ఒక మాట మాట్లాడినప్పుడు ప్రత్యక్షంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి అర్థమవుద్ది, కానీ పరోక్షంగా రాసినటువంటి మాట చదివితే అర్థం కాదు. ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి అవతల వాడిని ఎందుకు పనికిరాని వాడు అహంకారంతో వెర్రవీగుతా ఉంటాడు అనుకోండి, వాడిని పిలిచి, ఆహా నువ్వు ఎంత గొప్పవాడివయ్యా, అసలు నీ అంత తెలివిగలవాడు అసలు ఈ ప్రపంచంలోనే లేడు, మహామహుతాత్ముడివి నువ్వు, అసలు నువ్వు ఏ మాట మాట్లాడినా సరే ఎంత ధర్మంగా మాట్లాడతావు అని అన్నాడు అనుకోండి, ఇది అవతల వాడిని ఎగతాళి చేయటం అని అక్కడ ఉన్నటువంటి వాళ్ళకన్నా అర్థం అవుద్ది, ఆ ఎదురుగా ఉన్నవాడికి కూడా అర్థం అవుద్ది. ఇదే మాటలు రాసి ఉన్నాయి అనుకోండి, చదివామనుకోండి, అప్పుడేమనుకుంటారు, ఎంత గొప్పవాడివి, ఎంత ధర్మాత్ముడివి అని అంటుంటే, ఓహో నిజంగా అంత ధర్మాత్ముడు కాబోలు అని అనుకుంటారు. కనుక ఆ మాటలు మాట్లాడేటువంటి వ్యక్తి ఏ ఉద్దేశంతో, వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడా, నిజంగా మాట్లాడుతున్నాడా, ఎగతాళి చేయటానికి మాట్లాడుతున్నాడా, ప్రశంసించడానికి మాట్లాడుతున్నాడా అని. అదే వ్యాసుడు వచ్చాడు అనుకోండి, మీరు ఎంత గొప్పవాళ్ళండి, మహామహితాత్ములు, మీకు అన్నీ తెలుసు, మీకు తెలియని విషయం లేదు అన్నారు అనుకోండి, అది నిజం. అదే ఒక ఎందుకు పనికిరాని వాడిని ఇదే మాటలు అన్నారు అనుకోండి, అది ఎగతాళి. ఇది అర్థం కాక, శాస్త్ర హృదయం అర్థం కాక ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళ మనస్తత్వాలకి అనుగుణంగా మాట్లాడుకుంటారు. వాళ్ళ లోపలంతా దుర్మార్గం ఉందనుకోండి, బాగా విషం ఉందనుకోండి, ఆ విషయాన్ని కక్కుతుంటారు. సరే మంచి వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళైతే మంచితనంగా అర్థం చేసుకుంటారు, అంతే. కాబట్టి మనం ఏం చేయాలి, అసలు గ్రంథంలో ఏమున్నది, వ్యాస భారతం ఏం చెబుతున్నది, ఆంధ్ర మహాభారతం ఏం చెబుతున్నది, అసలు శ్రీకృష్ణుడు ఎందుకు ఆ ద్రౌపది ప్రసక్తిని తెచ్చాడు, ద్రౌపదీదేవి యొక్క వ్యక్తిత్వం, పాతివ్రత్యం ఎలాంటివి, అలా పలికినటువంటి శ్రీకృష్ణుడితో కర్ణుడు ఏమన్నాడు, అది కదా ముఖ్యం మనకి. శ్రీకృష్ణుడు తనతో ద్రౌపది ప్రసక్తిని తేవటాన్ని కర్ణుడు ఎలా అర్థం చేసుకున్నాడు, మనం ఎలా అర్థం చేసుకుంటున్నాం అనే ప్రశ్నలకి మనం గ్రంథాన్ని కూలంకషంగా సంపూర్ణంగా తెలుసుకోవాలి.
చక్కగా విశ్లేషణ చేయాలి. అప్పుడే మనకి సరైనటువంటి సమాధానం దొరుకుతుంది. ఆనాటి మహాభారతంలోని వ్యక్తుల యొక్క వ్యక్తిత్వం సరిగ్గా అవగాహన కావాలంటే మనం గ్రంథాన్ని చక్కగా విశ్లేషణ చేయాలి. ఇప్పుడు ఆ పని చేద్దాం. ప్రస్తుతం భారతదేశంలో 5 సంస్కృత వ్రాతప్రతులు ఉన్నాయి. తాటి ఆకుల మీద రాసినటువంటి వ్రాతప్రతులు 5 ఉన్నాయి. ఆ 5లో 4 ఔత్తరాహిక ప్రతులు, అంటే ఉత్తరాదిలో ఉన్నటువంటివి. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి. ఒక్కటి మాత్రం దక్షిణంలో ఉంది. అది తమిళనాడులో కుంభకోణంలో ఉంది. కుంభకోణంలో పెద్ద లైబ్రరీ ఉంది. అక్కడ దాన్ని కుంభకోణ ప్రతి అంటారు. ఇప్పుడు శ్రీకృష్ణుడు రాజ్యం ఇస్తానని చెప్పటమే ఉంది కానీ ఈ ద్రౌపది ప్రసక్తి లేనే లేదు ఈ 4 ఉత్తరాది ప్రతుల్లో. ఇక ఎక్కడుంది మరి? ఈ దక్షిణాది ప్రతి కుంభకోణ ప్రతిలో ఉంది. ఏది? ద్రౌపది ప్రసక్తి. అయితే ఈ 5ంటిని కూడా పరిశోధన చేసి గీతా ప్రెస్ గోరఖ్పూర్ వాళ్ళు పరిశోధిత గ్రంథాన్ని విడుదల చేశారు. అంటే దీంట్లో అబద్ధాలుగా ఉన్నటువంటివి ఏవైతే ఉన్నాయో, అధికంగా ఉన్నటువంటి శ్లోకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నిజం కాదు, అవి గ్రంథ విరుద్ధంగా ఉన్నాయి అని పరిశోధనలు చేసి వాటిని తీసేసి మొత్తం మీద ఒకటి వాళ్ళు ప్రచురించారు. ఆ పరిశోధిత గ్రంథంలో కూడా ద్రౌపది ప్రసక్తి లేదు. కర్ణుణ్ణి రమ్మంటం మాత్రమే ఉంది కానీ ద్రౌపది ప్రసక్తి లేదు. అయితే కుంభకోణ ప్రతిలో మాత్రం షష్ఠే త్వాంచ తథాకాలే ద్రౌపద్యుపగమిష్యతి అని ద్రౌపది ప్రసక్తి ఉంది. షష్ఠే త్వాంచ తథాకాలే, 6వ కాలంలో ద్రౌపది నిన్ను సేవిస్తుంది అని. దీనికి ఒక పండితుడు ఒక మాట చెప్పాడు. 6వ కాలంలో అంటే రోజు మొత్తాన్ని కూడా 6 భాగాలు విభజిస్తే 4 గంటలు అవుద్ది. ఆ 6వ కాలంలో అంటే కర్ణుడు గనక ఇటువైపుకి వచ్చి ఆయన గనక సింహాసనాన్ని అధిష్ఠిస్తే అప్పుడు ఈ ద్రౌపది ఆ పూల హారాలు అలాగనే పూజా ద్రవ్యాలు తీసుకొని అలా ఒక్కొక్కరిని సేవిస్తూ 6వ కాలంలో ఈ కర్ణుడిని సేవిస్తుంది అని ఆయన ఏదో చెప్పుకొచ్చాడు. అయితే ఇలాంటివి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకనంటే ఏదో చెప్పాలి కాబట్టి అది చెప్పినట్టుగా ఉంది కానీ అది నిజంగా మాత్రం కాదు. నిజం ఏంటంటే అసలు ద్రౌపది ప్రసక్తి కాలేదు. అది సరే, ఒకవేళ కుంభకోణ ప్రతిని లెక్కలో తీసుకొని అలా గనక మాట్లాడుంటే కృష్ణుడు ఎందుకు మాట్లాడాడో, ఎలా మాట్లాడాడో, దాని ఆంతర్యం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక ఆంధ్ర మహాభారతం కూడా ఇంకా కాస్త ముందుకు పోయి ఈ కుంభకోణ ప్రతిలో ఉన్నటువంటి దాన్ని అనుసరించి దాన్ని తిరిగించారు, ట్రాన్స్లేషన్ చేశారు. ఏం చెప్పారు అక్కడ? పాంచాల రాజపుత్రియు సంచితమగ నిన్ను బొందు 6వ వర్షం సంచిత పుణ్యడవి ఒక ఇంచుకయను వేరు సేయక ఏతెమ్మిలన్ అంటే శ్రీకృష్ణుడు అన్నాడంట. లేదా కుంభకోణ ప్రతిలో ఉంది. దాన్ని తెలుగులోకి నన్నయ్య గారు ట్రాన్స్లేషన్ చేసినప్పుడు ఇలా వచ్చింది. ఇది తిక్కర గారు, నన్నయ్య గారిది కాదు. ద్రౌపది నిన్ను 6వ వరుసలో సేవిస్తుంది కాబట్టి ఇంకేం ఆలోచించకుండా పాండవ పక్షానికి రా అని శ్రీకృష్ణుడు అన్నాడు అని ఇక్కడ తెలుగు భారతంలో రాశారు. ఈ తెలుగు భారతంలో ఉన్నటువంటి ఈ పద్యాన్ని బట్టి తిరుపతి వెంకట కవులు పాండవోద్యోగ విజయాలని ఒక నాటకాన్ని రాశారు. కురుక్షేత్రం లేదా పాండవ ఉద్యోగ విజయాలని లేదా పడకసీనని మనకి ఇట్లా నాటకాలు ఉన్నాయి. ఆ నాటకాలు ఆంధ్రదేశంలో ఆడనటువంటి ఊరే లేదు.
ఒక్కొక్క చోట 4 సార్లు 5 సార్లు 10 సార్లు కూడా ఆడారు. బాగా ప్రచారం, పెద్ద ప్రచారంలోకి వచ్చింది. అక్కడేం చెప్పారు ఆ నాటకంలో? వీళ్ళు శుభ్రంగా పెళ్ళే చేసేస్తుంది. నిన్నాసతి పెండి ఆడగల దారవ భర్తగా సుతనందన అని కర్ణుడిని శ్రీకృష్ణుడు చెప్పినట్టుగా వాళ్ళు పెళ్ళే చేసేసారు. నిన్నాసతి పెళ్లి ఆడగలదు ఆరవ భర్తగా సుతనందన అని శ్రీకృష్ణుడు అన్నట్టు నాటకంలో ఉంది. ఈ నాటకం చూడనటువంటి వాళ్ళు ఆంధ్రదేశంలో సాధారణంగా ఎవరు ఉండరు. ఇప్పుడు పిల్లలుగా ఉన్న వాళ్ళు ఏమైనా చూడలేదేమో కానీ పెద్దవాళ్ళందరూ కూడా ఎన్నోసార్లు చూసి ఉంటారు. ఒకసారి 2 సార్లు కాదు. ఎందుకంటే ఆ నాటకం అట్లా ఉంటది, చాలా బాగుంటుంది. కాబట్టి ఆంధ్రదేశంలో ఇది బహుళ ప్రచారంలో ఉంది. ఇక సంస్కృత భారతం కుంభకోణ ప్రతిలో ఉన్నటువంటి ఈ ద్రౌపది ప్రసక్తిని మనం కూడా అంగీకరిస్తూ దీని వెనుకున్నటువంటి ఆంతర్యాన్ని మనం విశ్లేషణ చేద్దాం. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది నిజం కాదు. ద్రౌపది ప్రసక్తి తేవటం నిజం కాదు. కానీ నిజమని అనుకుంటే అప్పుడు మనం ఏం మాట్లాడాలా అనే దానికే ఇప్పుడు సమాధానం. ద్రౌపదికి కర్ణుడి మీద కోరిక ఉంది, అందుకే శ్రీకృష్ణుడు అలా మాట్లాడి ఉంటాడు అనేటువంటి వాళ్ళకి ద్రౌపది వ్యక్తిత్వం ఎలాంటిదో, ఆమె యొక్క పాతివ్రత్యం ఎలాంటిదో, ఆమె యొక్క భావాలు ఎలాంటివో మనం తెలుసుకోవాలి. ఎందుకని ఒక వ్యక్తితోటి ఒక మాట మాట్లాడాడంటే ఆ మాట్లాడిన వ్యక్తి, ఆ విన్న వ్యక్తి, అందులో ఉన్నటువంటి ఆ మూడవ వ్యక్తి, వాళ్ళ యొక్క మనస్తత్వాలు మనం తెలుసుకోవాలి. తెలుసుకుంటే నిజంగా ద్రౌపదికి కర్ణుడి మీద ఏమైనా కోరికుందా, అందుకని శ్రీకృష్ణుడితో ఏమైనా కర్ణుడికి నాకు ఏదైనా సంబంధం కట్టమని చెప్పి ఏమైనా అడిగిందా, అందుకని శ్రీకృష్ణుడు ఏమైనా ఈ పని చేస్తున్నాడా అని ఇలాగనే చెప్తే ఆనందించేటువంటి మనుషులు ఎవరైతే ఉన్నారో, మానవ జన్మ పొరపాటును ఎత్తినటువంటి వాళ్ళు, మొట్టమొదటిసారిగా ఎత్తిన వాళ్ళు, ఎందుకంటే అంతకుముందు కుక్కగా నక్కగా పందిగా పుట్టి మొదటిసారిగా మానవ జన్మ ఎత్తారనుకోండి, అదిగో అలాంటి వాళ్ళు ఎవరైనా కనుక ఉంటే వాళ్ళకు కూడా మనం సమాధానం చెప్పడానికి చెబుదాం. అంటే ద్రౌపది ఎలాంటిది, ఆ ద్రౌపది ప్రసక్తి తెచ్చిన శ్రీకృష్ణుడు ఎలాంటి వాడు, శ్రీకృష్ణుడి ప్రసక్తి తెచ్చినటువంటి ఆ కర్ణుడు ఎలాంటి వాడు, ఈ 3 విషయాలు మనం జాగ్రత్తగా ఆలోచిద్దాం. ముందు ద్రౌపది మత్స్యంత్రాన్ని వేయటానికి వచ్చినటువంటి కర్ణుడిని చూచి నేను సూతపుత్రుణ్ణి వరించను అన్నటువంటి ద్రౌపదికి కర్ణుడి మీద కోరిక. ఇదే మనం ఆలోచించాలి. నిజంగా కర్ణుడి మీద కోరికుంటే మెదలకుండా కూర్చుంటే వాడు వేసేవాడు, వాడి మెడలో దండేయచ్చు. కానీ నేను సూతపుత్రుణ్ణి వరించను అని స్పష్టంగా చెప్పింది అంతమంది సభలో. ఆ ద్రౌపదికి కర్ణుడి మీద కోరికుందా? ఇక అరణ్యవాసం చేస్తున్నటువంటి సమయంలో పాండవుల్ని పలకరించడానికి శ్రీకృష్ణుడు అప్పుడప్పుడు వెళ్ళొస్తుంటాడు. అలా వచ్చినప్పుడు శ్రీకృష్ణుడితోటి ద్రౌపది ఆ ద్యూత సభలో తాను పొందినటువంటి పరాభవాన్ని గురించి చెబుతూ ఈ మాట అంది. ఏమని? కర్ణు నగవు లోకగర్హితుండగు దుస్ససేనుని చైతం కంటే సిఖియ పోలే నడరి నా మనంబు నతి దారుణ క్రియ నేర్చుతున్నయది మహీధరుండా. అంటే లోకం చేత గర్హించబడుతున్నటువంటి దురాత్ముడైనటువంటి దుశ్శాసనుడు చేసిన దానికన్నా, అంటే దుశ్శాసనుడు చీరలు పట్టుకొని లాగిన దానికన్నా కర్ణుడు నవ్వినటువంటి నవ్వు అగ్ని శిఖలాగా అతి దారుణంగా నా మనస్సును దహించి వేస్తున్నది అన్నది ద్రౌపది. అంటే ఆ దుశ్శాసనుడు చేసిందే ఘోరాతి ఘోరం, దానికన్నా కర్ణుడు నవ్వినటువంటి నవ్వు నా మనస్సులో అగ్ని శిఖలాగా ఉంది అని శ్రీకృష్ణుడితో చెప్పింది. ఇది 2. ఇక 3వది, దుశ్శాసనుడు తన జుట్టు పట్టుకొని ఈడ్చుకొస్తుంటే పక్కపక్క నవ్వినటువంటి వాడు,
ద్రౌపదిని బంధకి అంటే వేశ్య అని దూషించినటువంటి వాడు. బంధకి అంటే భర్త కాకుండా ఇతరులు నలుగురితో కలిసినటువంటి స్త్రీని బంధకి అంటారు, వేశ్య అని. మరి భర్త కాక మిగిలిన నలుగురు భీమార్జున నకుల సహదేవులు భర్తలు కాదా ద్రౌపదికి? వివాహం చేసుకోలేదా? వివాహపూర్వకంగా 5గురు కూడా భర్తలే కదా. బుద్ధుందా కర్ణుడికి బంధకి అంటానికి? కాబట్టి ఇలా బంధకి, వేశ్య అటువంటి దాన్ని వివస్త్రం చేసినా తప్పు లేదు. అందుకని ఆ ద్రౌపది యొక్క వస్త్రాలు లాగేసేయి అన్నటువంటి వాడు కర్ణుడు. ఇంకా ఏమన్నాడు? ఓ ద్రౌపది, నీవు దాసివి, అందువల్ల దుర్యోధన ఇంటిలో ప్రవేశించు, ఆయన భార్య పాదాలొత్తుతూ వాళ్ళకి సేవలు చేస్తూ ఉండు అన్నాడు. ఇంకేమన్నాడు? ఓ ద్రౌపది, నీకు 5గురు భర్తలున్నా వాళ్ళు ఎందుకు పనికిరాని వాళ్ళు అయ్యారు, అందుకని జోదంలో ఆలిని వడ్డి ఓటు పడకుండా ఉండేటువంటి 6వాణ్ణి ఎంచుకో అని వ్యంగ్య బాణాలు వదిలాడు. అటువంటి కర్ణుడి మీద ద్రౌపదికి కోరిక. అంత దుర్మార్గంగా మాట్లాడినటువంటి మాట మేవడి మీద ద్రౌపదికి కోరిక ఉందా? ఇక 4వది ముఖ్యమైంది. అజ్ఞాతవాస కాలంలో విరాట మహారాజు భార్య సుదేష్ణ కోరిక మీద మధ్యన దేవటానికి కీచకుడి గృహానికి వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు ద్రౌపది సూర్య భగవాను చూస్తూ, నేను గనక నా పతులను తప్ప అన్యులైనటువంటి వాళ్ళని నా మనస్సులో ఏనాడు కూడా తలుచుకోకుండా ఉన్నటువంటి దాన్ని అయితే ఈ కీచకుడి బారి నుండి నన్ను రక్షించాలా అని కోరింది. ఆ కోరిక ప్రకారం సూర్య భగవానుడు ఒక రాక్షసుణ్ణి అదృశ్యంగా ఆమెతో పాటుకు పంపించాడు. వాడు తన్నిన తన్నులకే కీచకుడు దొర్లుకుంటా పోయి పడ్డాడు. అంటే భర్తలను తప్ప అన్యుల్ని మనస్సులో ఏనాడు తలచనటువంటి దాన్ని అయితే అన్నాడు. ప్రత్యక్ష సాక్షి సూర్య భగవానుడు. మనం ఎన్ని ఇక్కడ దాచిపెట్టుకున్నా ఆయనకి తెలియకుండా ఉంటుందా? మనం ఎన్ని అబద్ధాలు ఆడినా, ఎన్ని మోసాలు చేసినా, ఎవరికి తెలియకుండా ఎంత జాగ్రత్త పడ్డా మనలో ఉన్నటువంటి పరమాత్మకి తెలియదు. ప్రత్యక్ష సాక్షి అయినటువంటి సూర్యుడికి తెలియదా? కనుక ద్రౌపది ఎటువంటి పతివ్రత అనేటువంటి విషయం ఈ 4 విషయాల ద్వారా మనం తెలుసుకోవచ్చు. అటువంటి ద్రౌపదికి కర్ణుడి మీద కోరిక ఉందని, ఆ కోరికని సిగ్గు శరం లేకుండా శ్రీకృష్ణుడితో చెప్పిందని, అందుకని శ్రీకృష్ణుడు కర్ణుడికి అంటగట్టాలనుకున్నాడని, ఇలా అనుకునేటువంటి మానవుడు ఎవడైనా వాడు మానవత్వం ఉన్నటువంటి వాడో కాదో మనం అర్థం చేసుకోవాలి. ఇక ఇలాంటి ద్రౌపదిని గురించి కర్ణుడితో మాట్లాడినటువంటి శ్రీకృష్ణుడు ఎలాంటి వాడు? ఎట్లా పడితే అట్లా మాట్లాడేటువంటి మామూలు మానవుడా శ్రీకృష్ణుడు? అర్థం పర్థం లేకుండా మాట్లాడేవాడా? సిగ్గు లేకుండా మాట్లాడేవాడా? నిందావాక్యాలు పడేటువంటి వాడా అనేది కూడా మనం ఇక్కడ ఆలోచిద్దాం. అరణ్యవాస కాలంలో శ్రీకృష్ణుడు పాండవుల్ని పలకరించడానికి వెళ్ళినప్పుడు ద్రౌపది తన పరాభవాన్ని గురించి చెప్పింది. ఇందా చెప్పుకున్నాం, దుశ్శాసనుడు చేసిన దానికంటే కర్ణుడు నవ్వినటువంటి నవ్వే నాకు బాధ కలుగుతున్నది అని. అప్పుడు ఆమెను ఓదారుస్తూ శ్రీకృష్ణుడు ఒక మాట అన్నాడు. అదేమిటనంటే, దుర్యోధనస్య కర్ణస్య శకునిశ్చ దురాత్మనః దుశ్శాసన చతుర్ధానాం భూమి పాశ్యతి శోణితం. ఓ ద్రౌపది, దురాత్ములనే దుర్యోధన, కర్ణ, శకుని, దుశ్శాసనులనే దుష్ట చతుష్టం యొక్క రక్తంతో ఈ భూమి త్వరలోనే తడిసిపోతుంది అన్నాడు. దాంట్లో కర్ణుడు కూడా ఉన్నాడుగా. దుర్యోధన, కర్ణ, శకుని, దుశ్శాసన అని 4 పేర్లు చెప్పాడు. అంటే అటువంటి కర్ణుడితో
ద్రౌపదికి సంబంధం ఉందని మనం నమ్మాలా, శ్రీకృష్ణుడు చెప్పాడని నమ్మాలా? ఇది మనం తెలుసుకోవాలి. ఓ ద్రౌపది, దుఃఖించకు. ఆకాశం బ్రద్దలైనా, భూమి కంపించినా, సముద్రాలు ఇంకిపోయినా నా మాటలు వ్యర్థం కావు అని శపథం చేసినటువంటి శ్రీకృష్ణుడు ద్రౌపదికి కర్ణుడి మీద కోరిక ఉన్నదని గ్రహించాడా? ఇక 2, సంజయ్ రాయబారం ముగిసిన తర్వాత సంజయుడు అంటున్నాడు, కృష్ణ నేను ఇంకా వెళుతున్నాను, నీ సందేశం ఏమిటో చెప్పు అన్నాడు. రాయబారం అంతా అయిపోయిన తర్వాత తిరిగి వస్తూ సంజయుడు, ఎందుకంటే వాళ్ళందరి అభిప్రాయాలు తెలుసుకున్నాడు, వస్తూ వస్తూ శ్రీకృష్ణుడు కూడా నీ అభిప్రాయం చెప్పు అన్నాడు. అంటే అప్పుడు అంటున్నాడు సంజయుడితో, సంజయ, ఆనాడు జ్యోత సభలో దుశ్శాసనుడు వస్త్రాపహరణం చేయబోగా కృష్ణ, గోవింద, వాసుదేవ నన్ను రక్షించు అని ద్రౌపది నన్ను తలుచుకొని ఆక్రోశించింది. నేను అందుకు ఆమెకు రుణపడిపోయాను. ఆనాటి అక్షయ వస్త్ర ప్రదానంతో ఆ రుణం తీరిపోలా. నేను ఆమెకు రుణపడిపోయా నన్ను అలా ప్రార్థించినప్పుడు. వస్త్ర ప్రదానంతో ఆ రుణం తీరలా. మరి దేంతో తీరుద్ది? కౌరవ సర్వ సంహారంతో గాని ఆ రుణం తీరదు. ఈ 4 సస్తే గాని నేను ద్రౌపదికి పడ్డటువంటి రుణం తీర్పోదు అని తన హృదయంలో ఉన్నటువంటి ఆక్రోశాన్ని వెల్లడించినటువంటి శ్రీకృష్ణుడు ద్రౌపదిని నీచంగా భావించాడా? భావిస్తాడా? దిగజారి మాట్లాడతాడా శ్రీకృష్ణుడు? ఇక 3, రాయబార సమయంలో తన మాటను పెడచెవిని పెట్టి తనను బంధించడానికి వచ్చినటువంటి దుష్ట చతుష్టయం దుర్యోధన, దుశ్శాసన, శకుని, కర్ణులు నిస్తేజస్సులై, నిశ్చేష్టులై, తబ్బిబ్బై తమ దుర్మార్గపు యత్నాలేవి నెరవేరమని గ్రహించటానికి, తన సర్వేశ్వరత్వాన్ని చాటటానికి విశ్వరూపాన్ని ప్రదర్శించి సభను ఆశ్చర్యచకితులను గావించినటువంటి శ్రీకృష్ణుడు దిగజారిపోయి మాట్లాడతాడా? అది ఎవరికైనా సాధ్యం అవుద్దా? అంతమంది కట్టేయటానికి వస్తే మన సినిమాల్లో కనుకైతే 100 మందినైనా ఒక్కడే కొడతాడు హీరో. మరి అట్టే శ్రీకృష్ణుడు కూడా కొట్టాడే అనుకోవచ్చు. కానీ ఏం చేశాడు? తన విశ్వరూపాన్ని చూపించాడు. ఆ విశ్వరూపాన్ని చూపించడంతో అక్కడ ఉన్నటువంటి మునీశ్వరులు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా ఆ రూపాన్ని దర్శించారు. అలాగే భీష్మ, ద్రోణ, కృప మొదలైనటువంటి విదురుడు మొదలైనటువంటి వాళ్ళకి దివ్య దృష్టి ప్రసాదించాడు. ఆ తర్వాత కలకలం ఏమిటా అని అడుగుతా ఉంటే విదురుని అడుగుతున్నాడు, ఏంటి ఏం జరిగిందని. అంటే అప్పుడు శ్రీకృష్ణుడు ఇట్లా విశ్వరూపాన్ని చూపిస్తున్నాడు అని చెప్పాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, నీకు కూడా దృష్టిస్తున్నాను చూడన్నాడు. ఎవరండి? ధృతరాష్ట్రుడు పుట్టంధుడు. పుట్టుకతోటే గుడ్డు లేకుండా పుట్టాడు. వాడికి ఏ వైద్యం చేసినా కళ్ళు రావు. కానీ శ్రీకృష్ణుడు దివ్య దృష్టిని ప్రసాదించాడు. ఉన్నాయి. 8:30కి ఫోన్ చేయండి. అటువంటి ఆన్లైన్ క్లాస్ శ్రీకృష్ణుడు ద్రౌపదిని గురించి నీచంగా మాట్లాడతాడా? అదే సందర్భంలో ఈ పుట్టుగుడ్డైనటువంటి ధృతరాష్ట్రుడికి దివ్య దృష్టి ప్రసాదించినటువంటి భగవానుడు ఇంకోళ్ళకి ఎవరికైనా సాధ్యం అవుద్దా? ఎవరికి సాధ్యం కాదు. సరే, ఇటువంటి శ్రీకృష్ణుడు అటువంటి ద్రౌపదిని గురించి మరి ఎటువంటి కర్ణుడితో అన్నాడు? ఆ కర్ణుడు ఎలాంటి వాడు? అది కూడా మనం చూడాలి. నాడు ద్రౌపదిని జుట్టు పట్టుకొని సభకు ఈడ్చుకొని వచ్చి దాసి అని పరిహసించిన దుశ్శాసనుడి యొక్క ఘోరమైనటువంటి కృత్యానికి పక్కపక్క నవ్వి తన లేఖితనాన్ని బయట పెట్టుకున్నటువంటి వాడు. ఇక 2వది, స్త్రీకి దైవయుతుడైనటువంటి భర్త ఒక్కరే ఉండాలి, ఈమెకు 5గురు భర్తలు కాబట్టి బంధకి అని ఒక సామ్రాజ్య పట్టమహిషి కులకాంత అయినటువంటి ద్రౌపది నోటికి వచ్చినట్టు ప్రేలినవాడు. ద్రౌపది రజస్వల ఏకవస్త్ర అటువంటి ఈమెను సభకు తెచ్చడం అన్యాయం అని
దుర్యోధనుడి సోదరుడు వికర్ణుడు మాట్లాడితే ఈమె ఏకవస్త్రే కాదు వివస్త్రం చేసినా తప్పు లేదు అని ఒక త్రాగుబోతు మాట్లాడినటువంటి మాటలు అంటే కానీ త్రాగుబోతు కూడా మాట్లాడు. త్రాగుబోతు కూడా కాస్తన్న బుద్ధి ఉంటుంది, కానీ త్రాగుబోతు కూడా మాట్లాడినటువంటి మాటలు మాట్లాడాడు అతడు కర్ణుడు. పాండవులు ద్రౌపదిని ధర్మబద్ధంగా గెలుచుకున్నారు. ద్రౌపదిని శకుని ధర్మబద్ధంగా గెలుచుకున్నాడు. కాబట్టి దుశ్శాసన, నీవు ఈ పాండవుల యొక్క ద్రౌపది యొక్క వస్త్రాలను హరించు అని వస్త్రాపహరణం అనేటువంటి ఘోరమైనటువంటి పైశాచిక కృత్యానికి మూల కారణమైనటువంటి వాడు కర్ణుడు. ఇక 5వది, దుశ్శాసనుడు ద్రౌపది కట్టినటువంటి వస్త్రాన్ని లాగుతుండగా అనంత వస్త్రావిర్భావంతో సదస్యులంతా కూడా ఆశ్చర్యంలో మునిగిపోయి ద్రౌపదీదేవి యొక్క పాతివ్రత్య మహాత్యాన్ని వేణోళ్ళ ప్రశంసిస్తూ ఉండగా ఈ కర్ణుడు ఏమంటున్నాడు, అందరేమో ఆశ్చర్యపోయి ఆహా ఓహో ఏం పాతివ్రత్యము అని అనుకుంటుంటే ఈడేమన్నాడు, దుశ్శాసన ఇవి మీ దాసి, మీ ఇంటికి తీసుకొని పో అన్నటువంటి అసందర్భ ప్రలాపి. ఎవరేమనుకుంటే నాకే అని త్రాడు బారి కూర్చున్నటువంటి వాడు, తాడు తగినటువంటి వాడు అంటారే అదిగో వాడు. ఇక 6వది, నేను దాసినా చెప్పండి అని ద్రౌపది సభాసదుల్ని ప్రశ్నిస్తుంటే ఈ కర్ణుడు ఏమన్నాడు, అన్యం ఋషిష్వపతి మాషు భావిని యస్మాత్ దాస్యం నా లభసుదేన. ఓ ద్రౌపది, జోదములో ఆలిని వడ్డి ఓటు పడినటువంటి 6వ వాడిని వివాహం చేసుకో అని ఎకసక్కాలాడినటువంటి వాడు కర్ణుడు. అంతేకాకుండా దుర్యోధనుడి వైపుకు చూచి కన్ను గీటినటువంటి పరమ నీచుడు, దుష్టుడు, దుర్మార్గుడు ఈ కర్ణుడు. ఇటువంటి కర్ణుడితోటి, ఇంత దుర్మార్గుడైనటువంటి కర్ణుడితోటి సర్వేశ్వరుడు మహామహిమాన్వితుడైనటువంటి శ్రీకృష్ణుడు పరమ పతివ్రత శిరోమణి అయినటువంటి ద్రౌపదిని గురించి ఈ మాట అంటాడా అంటే ఎందుకు అనాల్సి వచ్చింది? దానికి కర్ణుడు సమాధానం ఏం చెప్పాడు? వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఏకాంతంలో జరిగిన సంభాషణ ఏంటి అనేది ముందుగా మనం తెలుసుకొని దాని మీద మనం విశ్లేషణ చేయాలి. ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి మనకేమనిపిస్తుంది, అబ్బే ఇలాంటి మాట శ్రీకృష్ణుడు అని ఉండడులే అనుకుంటారు. ఎందుకంటే నేను చెప్పిన మాటలను బట్టి, నేను చెప్పినవన్నీ మహాభారతంలో ఉన్నాయే. కానీ శ్రీకృష్ణుడు అన్నాడు అని ఒక్క కుంభకోణ ప్రతిలో ఉంది కాబట్టి, తెలుగులో దాని ట్రాన్స్లేషన్ ఉంది కాబట్టి, సరే ఉన్నది అని అనుకుంటే అప్పుడు శ్రీకృష్ణుడు ఏ ఉద్దేశంతో అన్నాడో, శ్రీకృష్ణుడు అన్నదానికి కర్ణుడు ఏం సమాధానం చెప్పాడో వాటిని మనం విశ్లేషణ చేయాలి. ఆ విశ్లేషణ ఏదో మనం రేపు చేద్దాం. ఇక ముఖ్యమైనటువంటి ఒక విషయం ఏమిటంటే 8వ తారీఖు నుండి భగవద్గీత ప్రారంభిస్తామని చెప్పాం. అదే ప్రకారంగా 8వ తారీఖు గురువారం నుండి భగవద్గీత 1వ అధ్యాయం ప్రారంభిస్తున్నాం. మొట్టమొదటి నుంచి కూడా భగవద్గీత వినని వాళ్ళు కానీ లేదా విన్నటువంటి వాళ్ళు మళ్ళీ తెలుసుకుంటే మనకి చాలా బాగుంటుంది. చదవటానికైతే కష్టం కానీ వినటానికైతే పెద్దగా బాధ ఏం లేదు కదా అనుకునేటువంటి వాళ్ళు కానీ ఎవరైనా సరే మళ్ళీ వినాలి అని అంటే ఇది ఒక్కటే చివరి అవకాశం. చివరి అవకాశం ఎందుకు చెబుతున్నా అంటే మళ్ళీ చెప్పడం అనేది ఇక జరిగే పని కాదు. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. అలాగే ఎవరైనా ఇప్పుడు జరిగినటువంటి దాని మీద ఏదైనా మాట్లాడాలనుకున్నటువంటి వాళ్ళు వెంటనే మాట్లాడండి. తర్వాత మీకు క్విజ్ ఉంటుంది, ఆ తర్వాత ధ్యానం ఉంటుంది. ఎవరు మాట్లాడకపోతే క్విజ్ పెడతాం. శివ గురుగారు. నమస్కారం అండి గురువు గారు. అది కుంభకోణ ప్రతిలోని ఇదంతా అసలు కలిపి రచించినదిగా కనిపిస్తున్నదండి. అసలు అది ఎంతవరకు ఇది నిజమా కాదా అని నా సందేహం అండి. కల్పితం ఉన్నాయనేగా చెప్తుంది.
9,000 శ్లోకాలు అధికంగా ఉన్నాయని కూడా చెప్తున్నాం కదా. ఉమ్, ఇంకా మీకు ఒక విచిత్రం చెప్తాను చూడండి. కుంభకోణ ప్రతిలో పాండురాజు రాజు అయినట్లుగా రాసిన శ్లోకం ఉంది, ధృతరాష్ట్రుడు రాజు అయినట్టుగా రాసినటువంటి శ్లోకం ఉంది. అదేమో ఆ అధ్యాయంలో 4వ శ్లోకం, ఇదేమో 5వ శ్లోకం. అంటే వరుసను 2 శ్లోకాల్లో ధృతరాష్ట్రుడు రాజు అయ్యాడని రాశారు, పాండురాజు రాజు అయ్యాడని రాశారు. కాబట్టి దాన్ని ఆ కుంభకోణ ప్రతిని పరిశోధన చేశారు. సుప్తంకర్, మౌలంకర్ అనేటువంటి 2 సోదరులు, వాళ్ళది గుజరాత్. వాళ్ళిద్దరు కూడా కుంభకోణం వెళ్ళి అక్కడ కూర్చొని దాన్ని కొన్ని నెలల పాటు పరిశోధన చేశారు. అలా పరిశోధన చేసి వాళ్ళు ఏదైతే అధికంగా శ్లోకాలు ఉన్నాయో దానికి ఒక ముళ్ళు తీసుకొని అట్లా చుక్కలు పెట్టారు. ఒక శ్లోకం ఉందనుకోండి, దాని పైన దాని క్రింద చుక్కలు పెడతారు. అంటే ఆ చుక్కలు పెట్టినటువంటి శ్లోకం ప్రక్షిప్తం, అది నిజం కాదు అని. ఎందుకని? ఒక శ్లోకం ఏమో ధృతరాష్ట్రుడు రాజు అయినట్టు రాశా, ఇంకో శ్లోకం ఏమో ధృతరాష్ట్రుడు గుడ్డాడు కాబట్టి రాజు కాలేకపోయాడు, అందుకని పాండురాజు రాజు అయ్యాడని రాశారు. ఒక్కచోటే. చిత్రం ఏమిటనంటే ఒక్కచోటే. ఇది ఇలా ఎందుకు రాశారు అని మళ్ళీ మనకు అనుమానం వస్తుంది. దానికి మళ్ళీ నేను సమాధానం చెప్పాలంటే టైం పట్టుద్ది, అందుకని మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను. రైట్. ఓకే అన్నగారు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మగారు. గురుగారు, 5 ప్రతులు ఉన్నప్పుడు ఒకంట్లో ఒకలాగా మిగిలిన వాటిలో ఒకలాగా ఉండడం ఎందుకని గురుగారు? రాసింది ఒకరే కదా. రాసింది ఒక్కరే, కానీ దాన్ని మళ్ళీ ఆ విఘ్నేశ్వరుడు రాసిందే ఇప్పుడు దాకా ఉండదు కదా, 5,000 సంవత్సరాల కింద రాసింది. దాన్ని బట్టి మళ్ళీ కొంతమంది రాస్తారు. ఇప్పుడు ఒక బుక్ ఉందనుకోండి, ఈ బుక్ ప్రకారం మళ్ళీ కొంతమంది బుక్స్ రాస్తారు. ఆ రాసేటప్పుడు ఏంటంటే కొంత వేళ పైత్యం కూడా కొద్దిగా ఉంటది. అట్లా రాసినటువంటివే ఎక్స్ట్రా. అట్లా ఎక్స్ట్రా వచ్చినాయి కాబట్టి 1,00,000 మీద పైన శ్లోకాలు వచ్చినాయి. తాటాకుల మీదనే, ఆ రోజుల్లో పేపర్లు పెన్నులు లేవు, తాటాకుల మీద రాసినటువంటివి. అలా తాటాకుల మీద రాసినటువంటివే 5 గ్రంథాలు ఉన్నాయి ఇప్పుడు భారతదేశంలో. అంటే వాటిని జాగ్రత్తగా కాపాడుకుంటా వస్తున్నారు. ఆ కెమికల్స్ అవన్నీ వేసి వాటిని జాగ్రత్తగా కాపాడుకుంటా వస్తున్నారు. అలాంటి ఇప్పుడు 5 ఉన్నాయి. అంతకుముందు ఎన్ని ఉన్నాయో తెలియదు. 10 ఉండొచ్చు, 20 ఉండొచ్చు, 50 ఉండొచ్చు, 100 ఉండొచ్చు, మనకు తెలియదు. ఇప్పుడు 5 ఉన్నాయి. ఈ 5లో 4 ఉత్తరాదిలో ఉన్నాయి, 1 దక్షిణాదిలో ఉంది. ఆ 4 ఏమో 1,00,000కి కొద్దిగా తక్కువగా ఉన్నాయి, ఇదేమో 1,09,000 పెంచున్నాయి. అందుకని దీన్ని ఎందుకు ఇట్లా ఉన్నాయి, ఈ కుంభకోణ ప్రతిలో ఎందుకు ఇట్లా ఉన్నాయి అని వాళ్ళు పరిశోధన చేశారు. పరిశోధన చేసినటువంటి పేర్లు కూడా చెప్తున్నాను. సుప్తంకర్, మౌలంకర్. తర్వాత ఆంధ్ర మహాభారతంలో వాళ్ళు 3 కవులు బాగా పేరు ఉన్న వాళ్ళే కదా, వాళ్ళు కూడా అలా తప్పు రాయడం ఏంటి గురుగారు? తప్పు రాయటం కాదు, వాళ్ళు కూడా ఏం చెప్పారంటే, మేము ఏదో ట్రాన్స్లేషన్ చేసినట్టు చేయటం లేదు, మేము స్వతంత్ర రచన మాదిరిగా చేశాం అని వాళ్ళే చెప్పారు. ఇంకేం చెప్పారు, మేము అందులో కొన్నిటిని తీసేసాం, కొన్నిటిని కలిపాం, కొన్నిటిని మార్చాం. అంటే ఆనాడున్నటువంటి పరిస్థితులకి ఈనాడున్న పరిస్థితులకి అదంత సమంజసంగా లేదనుకున్నప్పుడు వీళ్ళు మార్చారు. అంటే ద్రౌపదిని అలా కించపరిచినట్టుగా రాయడం అనేది తప్పు కదా గురువు గారు? అంటే కించపరిచినట్టు రాయటం అని అంటే ఇలా ఉంది కాబట్టి ఇలా అన్నాడని వీళ్ళు రాసుకున్నారు. ఏది వాళ్ళకు దొరికినటువంటి గ్రంథాన్ని బట్టి, వాళ్ళకు దొరికినటువంటి సంస్కృత ప్రతిని బట్టి రాశారు. అలా ఎందుకు రాశారంటే వాళ్ళు కూడా చాలా కాలం రాశారు కాబట్టి అది ముందేముంది వెనకేముందని ఆలోచించకపోయి ఉండొచ్చు, లేదా అప్పుడప్పుడు వాళ్ళు కూడా పొరపాటు పడి ఉండొచ్చు, మానవ సహజంగా పొరపాటు పడి ఉండొచ్చు. ఇంకా దాన్ని బట్టి తిరుపతి వెంకట కవులు ఇంకా ఏకంగా పెళ్లి చేసేసుకున్నట్టుగా ఇంకా నాటకం రాయడము ఇంకా తప్పు. అసలు చాలా చాలా బాగా అన్ని వివరంగా చెప్తున్నారు గురుగారు. నిజంగా మేమై గొప్ప గొప్ప సంస్కృత పండితులు కూడా ఈనాటికి కూడా ఆంధ్ర భారతంలో ఉన్నటువంటి దాన్ని కూడా లెక్కలోకి తీసుకొని మాట్లాడే వాళ్ళు ఉన్నారు.
ఇవాళ ప్రవచనాలు చేయటానికి పెద్ద పెద్ద పేరున్నటువంటి వాళ్ళు కూడా పరిశోధన చేసి చెప్పటల్లా. మహాభారతాన్ని పరిశోధన చేయలా, వాళ్ళు ఉన్నదాన్ని ఉన్నట్టుగా వాళ్ళ మాటల్లో చెబుతున్నారు. అందుకని ఇంకా ఇంకా లోతుగా నేను చెప్పకూడదు కాబట్టి అందుకని చెప్తున్నా. అంటే ఇవన్నీ నిజంగా మేము చదవలేము. ఇవన్నీ మీరు చాలా వివరంగా ఎంత బాగా చెప్తున్నారు గురుగారు. ధన్యవాదాలు గురుగారు. మోహన్ రావు గారు. గురుదేవులకు నమస్కారాలు. ఒక క్వశ్చన్, ఈ శాస్త్రజ్ఞులు వైశ్య స్త్రీ ఒకే ఒక వరం కోరుకోవాలి అన్నదానికి ఏమి అంతరార్థం ఏదన్నా ఉందా? అంతరార్థం లేదు, ధర్మశాస్త్రం చెప్పింది. ధర్మశాస్త్రం చెప్పింది అంటే ఎందుకు చెప్పాడు ఒకే ఒక వరం కోరుకోవాలని? అది మనం ఊహించుకోవాల్సిందే గానీ ఇక్కడ కారణాలు ఏమి లేవు. వైశ్య స్త్రీ ఓకే. ఒక్కటే కోరిక అని అంటే, వైశ్యులంటే ధనం ఉన్నటువంటి వాళ్ళు అయి ఉంటారు, అందుకని వాళ్ళు అంతకంటే ఎక్కువ కోరుకోవక్కర్లేదు. క్షత్రియకాంత అని అంటే, క్షత్రియకాంత అంటే రాజులుగా ఉన్నటువంటి వాళ్ళు కాదు, క్షత్రియులు ఉంటారు మామూలు వాళ్ళు, సేవకులుగా ఉండేవాళ్ళు కూడా. కాబట్టి వాళ్ళు 2 కోరికలు కోరుకోవచ్చు. శూద్రకాంత 3 కోరుకోవచ్చు. బ్రాహ్మణ కాంత వాళ్ళు బ్రాహ్మణులు అంటే చాలా గొప్పవాళ్ళు కాబట్టి ఎన్నైనా కోరుకోవచ్చు అనే ఉద్దేశంతో రాసి ఉండొచ్చు. అర్థమైంది. అర్థం. రైట్. నిర్మలారెడ్డి గారు. గురు దంపతులకు నమస్కారము. నా సందేహము ప్రభావతి అన్న గారు అడిగారు, సందేహం తీరింది గురువు గారు. చాలా బాగుంది ఇది మహాభారతము. తెలియనివంతా కూడా తెలుసుకుంటున్నాము. నేను రాజాజీ గారు రాసిన ఇంగ్లీష్ లో రాశారనమాట, చిన్న బుక్కులు పిల్లోళ్ళ కోసమని. వీటిని చదివాను కానీ మిగతా అదేది చదివలేదు. బాగుంది గురువు గారు, చాలా సంతోషం. రైట్. ఇప్పుడు క్విజ్ కండక్ట్ చేయండి, తర్వాత ధ్యానం. ప్లీజ్ ఫస్ట్ క్వశ్చన్ పంపిస్తున్నానండి. వస్త్రాపహరణంతో ధృతరాష్ట్రుని హెచ్చరించిన వారు ఎవరు? గాంధారి విదురులు, భీష్మ విదురులు, భీష్మ ద్రోణులు. ఓకే, స్టాప్ చేస్తున్నానండి. రైట్ ఆన్సర్ గాంధారి విదురులు. 212 మంది కరెక్ట్గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. పాండవులను కర్ణుడు ఇలా రెచ్చగొట్టడానికి కారణం ఏమని భీష్మునితో చెప్పాడు? దుర్యోధనుడు నశించాలని, దుర్మార్గులైన పాండవులు నశించిపోవాలని, రాజలోకం అంతా వీరమరణం చెందాలని. ఓకే, స్టాప్ చేస్తున్నానండి. రైట్ ఆన్సర్ రాజలోకం అంతా వీరమరణం చెందాలని 179 మంది కరెక్ట్గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. చిన్నతనంలోనే పాండవులను చంపాలని ప్రయత్నించింది ఎవరు? దుర్యోధన, శకుని, కర్ణులు, దుశ్శాసనుడు, దుర్యోధనుడు.
ఓకే, స్టాప్ చేస్తున్నానండి. రైట్ ఆన్సర్ దుర్యోధన, శకుని, కర్ణులు 164 మంది కరెక్ట్గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. ధృతరాష్ట్రుడు ద్రౌపదిని పిలిచి ఆమెను ఏమని ప్రశంసించాడు? నీవు చాలా సహనం గలదానివి అని, నీవు నా కోడండ్రందరిలో శ్రేష్ఠురాలవు అని, నీకు ఎంతో కష్టం కలిగింది అని. ఓకే, స్టాప్ చేస్తున్నానండి. రైట్ ఆన్సర్ నీవు నా కోడండ్రందరిలో శ్రేష్ఠురాలవు అని 244 మంది కరెక్ట్గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. ధృతరాష్ట్రుడిచ్చిన 2 వరాలతో ద్రౌపది కోరిన మొదటి వరం ఏమిటి? పాండవుల 5గురిని విడుదల చేసి రాజ్యాన్ని ఇవ్వమని, తమ రాజ్యం తమకివ్వమని, ధర్మరాజును దాస్యం నుండి విముక్తి చేయమని. ఓకే, స్టాప్ చేస్తున్నానండి. రైట్ ఆన్సర్ ధర్మరాజును దాస్యం నుండి విముక్తి చేయమని 225 మంది కరెక్ట్గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, క్వశ్చన్ చదువుతానండి. ఓకే, షేర్ అయింది. వైశకాంత ఎన్ని వరాలు కోరవచ్చునని ద్రౌపది అన్నది? 3, 2, 1. ఓకే, సబ్మిట్ చేయలేకపోతున్నారు అనుకుంటున్నాను. ఓకే, దీనికి అందరికీ మార్క్ ఇస్తామండి. రైట్ ఆన్సర్ 1. ఇది షేర్ కాలేదు. నెక్స్ట్ క్వశ్చన్. ధృతరాష్ట్రుడు ధర్మరాజును పిలిచి ఏమన్నాడు? నీకు రాజ్యం కావాలా, కోరుకో అని, దుర్యోధనుని దురాగతాన్ని దుర్భాషలను మరచిపో అని, నీవు అరణ్యవాసానికి వెళ్ళు అని. ఓకే, స్టాప్ చేస్తున్నానండి. రైట్ ఆన్సర్ దుర్యోధనుని దురాగతాన్ని దుర్భాషలను మర్చిపోని 235 మంది కరెక్ట్గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్.
పాండవులు ఇంద్రప్రస్థానికి బయలుదేరిన తర్వాత దుర్యోధనుడు తండ్రితో ఏమన్నాడు? వారి రాజ్యాన్ని మరలా కాజేయాలి అని, జూదంలో మేము చేసిన మోసానికి ద్రౌపదిని అలా చేసినందుకు వారు మాపై పగపట్టారు కనుక ఏదో ఒకటి చెయ్యి అని, నీవు అన్యాయంగా నా రాజ్యాన్ని పాండవులకు దారాదత్తం చేశావే అని. ఓకే, స్టాప్ చేస్తున్నానండి. రైట్ ఆన్సర్. జూదంలో మేము చేసిన మోసానికి ద్రౌపదిని అలా చేసినందుకు వారు మాపై పగపట్టారు కనుక ఏదో ఒకటి చెయ్యి అని 212 మంది కరెక్ట్గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. చివరకు ధృతరాష్ట్రుడు కుమారునితో ఏమన్నాడు? తిరిగి జూదానికి పాండవులు వస్తారని, జూదం మంచిది కాదని, ద్రౌపదికి వస్త్రాపహరణం ఎందుకు చేయించావని. ఓకే, స్టాప్ చేస్తున్నానండి. రైట్ ఆన్సర్. తిరిగి జూదానికి పాండవులు వస్తారని 227 మంది కరెక్ట్గా ఆన్సర్ చేశారు. లాస్ట్ క్వశ్చన్. గాంధారి ధృతరాష్ట్రుని నిందించినప్పుడు ధృతరాష్ట్రుడు తన నిర్ణయాన్ని ఏమని తెలిపాడు? నీవు చెప్పినట్లే కుమారుణ్ణి వదిలేస్తాను అని, ఈ కులం నాశనమైతే కానీ పాండవులు తిరిగి రావాల్సిందే, జూదం ఆడాల్సిందే అన్నాడు, ఈసారి వస్త్రాపహరణం జరగదులే అన్నాడు. ఓకే, స్టాప్ చేస్తున్నానండి. రైట్ ఆన్సర్. ఈ కులం నాశనం అయితే కానీ పాండవులు తిరిగి రావాల్సిందే, జూదం ఆడాల్సిందే అన్నాడు. 251 మంది కరెక్ట్గా ఆన్సర్ చేశారు. అమ్మగారు ధ్యానం. అందరూ ప్రశాంతంగా కళ్ళు మూసుకోండి. మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. చిన్ముద్ర వేసుకొని 3 సార్లు దీర్ఘంగా శ్వాస తీసుకోండి. ఇప్పుడే గురువు గారు చెప్పారు, రామాయణాన్ని కానీ మహాభారతాన్ని కానీ అవి పాడైపోకుండా, పురుగు పట్టకుండా ఉండేందుకోసం కెమికల్స్ వేసి వాటిని ఎంతో మంది సంరక్షించుకుంటూ వస్తున్నారు అని. మరి ఏదైనా ఒక 100 సంవత్సరాల 200 సంవత్సరాల కాదు, వేల సంవత్సరాల నాటి గ్రంథాలు ఇవి. అటువంటి గ్రంథాలని అంత పవిత్రంగా దాచిపెట్టాల్సిన, రక్షించాల్సిన అవసరం ఏమిటి అంటే వాటిలో ఉన్నటువంటి ధర్మాల్ని
ఈ మానవులందరూ కూడా తరతరాలుగా వాటిని తెలుసుకొని వాళ్ళ జీవితాన్ని ఉద్ధరింపజేసుకోవాలి, వాళ్ళ జీవితాన్ని మార్చుకోవాలి అనే ఉద్దేశంతో ఎంతో మంది మహాత్ములు మహానుభావులు కష్టపడి వాటిని సంరక్షించుకుంటూ వస్తున్నారు. ఎందుకంటే వాటి యొక్క ధర్మాధర్మాలు తెలుసుకుంటే మానవ జీవితం మారిపోతుంది. దుర్మార్గులు కూడా సన్మార్గులు అవటానికి అవకాశం ఉంది కాబట్టి ఆ పరమ పవిత్రమైనటువంటి గ్రంథాలని కాపాడుకుంటూ వస్తున్నారు. మరి వాళ్ళు అంతగా వేల సంవత్సరాలు గ్రంథాలని కాపాడుకుంటూ వస్తున్నారు కదా, మరి మన ధర్మం ఏంటి? మనం ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఇప్పుడు ప్రారంభించబోయే భగవద్గీత ఈ మహాయజ్ఞంలో మన వంతు మనం ఏమి చేయగలుగుతాము, ఈ ధర్మాన్ని మనం ఎలా రక్షించగలుగుతాము, ఈ భగవద్గీత జ్ఞానాన్ని 10 మందికి అందేటట్లుగా మనం ఏమి చేయగలుగుతాము అని ఆలోచించుకొని మన ధర్మాన్ని మనం నెరవేర్చాలి. అప్పుడే వేదాల యొక్క రుణం కానీ, మహాత్ముల యొక్క రుణం కానీ, పరమాత్మ యొక్క రుణం కానీ కొద్దో గొప్ప మనం తీర్చుకోగలుగుతాం. మనం 5 రుణాలతో ఈ లోకంలోకి వచ్చామని మనకు తెలుసు. ఋషుల యొక్క రుణం తీరాలంటే ఈ ఋషులు అందించినటువంటి జ్ఞానాన్ని మనం 10 మందికి అందించినప్పుడే ఈ ఋషి రుణం మనకి తీరుతుంది. కాబట్టి మనం ఈ భగవద్గీత జ్ఞాన యజ్ఞంలో మన వంతుగా మనం చేయాల్సింది మనం చేద్దాం. నాకెందుకులే, ఎవరొకరు చేస్తారులే అని అనుకోకుండా ప్రతి ఒక్కళ్ళం కూడా ఇందులో పాలు పంచుకుందాం. అలాగనే 2025 సంవత్సరం వెళ్ళిపోయింది, 2026 సంవత్సరాలకి మనం అడుగు పెట్టాం. మరి కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టినప్పుడు మనం నూతన సంవత్సరం అని కొత్త బట్టలు కట్టుకుంటారు, స్వీటు హాట్ చేసుకుంటారు, అందరికి న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకుంటాం. మరి ఇప్పుడు మనం ఏం చెప్పుకోవాలి, మనం ఏం చెయ్యాలి? ఏదో ఒకటి కొత్త నిర్ణయం మనం కూడా తీసుకోవాలి. కొత్త బట్టలు కొనుక్కున్నాం కదా, స్వీట్లు తిన్నాం కదా, మరి అట్లాంటప్పుడు కొత్త నిర్ణయం కూడా ఏదో ఒకటి తీసుకోవాలి. మరి ఈ సంవత్సరం మనం తీసుకోవాల్సిన నిర్ణయం ఏమిటి అంటే, ఏమైనా సరే నేను పోయిన సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరంలో సాధన తీవ్రంగా సాగించాలి. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా నేను సాధన మాత్రం తీవ్రంగా సాధించాలి. నేను ఈ మార్గంలో ముందుకు అడుగు వేయాలి. ఏమైనా సరే నేను ఈ మార్గంలోనే ఉండాలి అనే ముందు నిర్ణయం తీసుకుందాం. నిర్ణయం తీసుకున్నప్పుడు దానికి కట్టుబడి ఉండటానికి మన ప్రయత్నం మనం చేయొచ్చు. అయితే ఈ నిర్ణయం తీసుకోవాలంటే, సాధన ముందుకు సాగాలంటే, సాధనలో పట్టుదల కావాలంటే మనం ఏం చేయాలి? అసలు సాధన అంటే ఏమిటి? మోక్షం అంటే ఏమిటి? మోక్షాన్ని సాధించాలంటే మనం ఏమి సాధన చెయ్యాలి అని అంటే, ఖాళీ అయిపో, ఖాళీ ఖాళీ ఖాళీ. ఏమిటి ఖాళీ? మన మనస్సుని ఖాళీ చెయ్యాలి. మన మనస్సును ఖాళీ చేస్తే మిగిలేది మోక్షమే, మన సహజ స్థితే. ఇప్పుడు ఇంతకుముందు మీరెవరో మాకు తెలియదు, మేమెవరో మీకు తెలియదు. కానీ ఇప్పుడు ఈ తెలిసిన తర్వాత మీకు మాకు మధ్య అనుబంధం అనేది ఏర్పడింది. గురు శిక్ష అనుబంధం. కొంతమందికి అనన్యమైన భక్తి, కొంతమందికి నమ్మకం, కొంతమందికి విశ్వాసం, కొంతమందికి గురువు మీద అమితమైనటువంటి ప్రేమ, కొంతమందికి గురు భక్తి యందు అమితమైనటువంటి ఇష్టం, గురు పూజలు చేసుకోవాలని ఇష్టం, గురువుని దర్శించాలనే ఇష్టం, గురువుకి చేయాల్సిందంతా చెయ్యాలనే దాని మీద పూర్తి ఆలోచన విధానం. ఇన్ని రకాలైనటువంటి ఆలోచనలు, ఇన్ని రకాలైనటువంటి అనుబంధాలు ఎందుకు ఏర్పడి, దేని ద్వారా ఏర్పడి అంటే కేవలం ఈ జూమ్ క్లాస్ ద్వారానే మీకు మాకు ఒక అనుబంధం అనేది ఏర్పడింది. అంతకుముందు ఖాళీ, మీరెవరో మాకు తెలియదు, మేమెవరో మీకు తెలియదు, మా గురించి ఆలోచన మీకు లేదు, మీ గురించి ఆలోచన మాకు లేదు. అలాగనే పరమాత్మ దగ్గర ఉన్నంత కాలం మనకి ఏ ఆలోచన కూడా లేదు. పరమాత్మ నుంచి ఎప్పుడైతే జారి ఈ ప్రపంచంలో పడ్డామో, ఈ ప్రపంచంతో అనుబంధాన్ని పెంచుకున్నామో మొదలైనవి.
ఆలోచనలన్నీ కూడా మొదలైనవి. ఈ ప్రపంచంలో ఎట్లా బ్రతకాలి, ఏం చెయ్యాలి, ఎలా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఆకర్షణలన్నిటికీ అనుభవించాలి, ఇందులో ఉన్నటువంటి అన్ని కూడా ఎలా మనం సొంతం చేసుకోవాలి అని రకరకాలైనటువంటి ఆలోచనలు, ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, రకరకాలైనటువంటి ఆలోచనలు. ఈ ఆలోచనలన్నీ ఎందుకు వస్తున్నాయి, దేనికి వస్తున్నాయి అంటే మనం తాదాత్మ్యం చెందటం వల్లనే మనకు వస్తున్నాయి. తాదాత్మ్యం కారణంగానే మనం అనేక రకాలైనటువంటి జన్మలు ఎత్తుతూ వస్తున్నాం. తాదాత్మ్యం అంటే ఏమిటంటే అహంకారం. నేను చేస్తున్నాను, నేను వింటున్నాను, నేను తింటున్నాను, నేను చేస్తున్నాను, నేను గొప్పవాళ్ళని, నాకే ఇంత జనం ఉన్నారు, నాకే ఇంత డబ్బు ఉంది, నేనే ఇంత రూపవంతుణ్ణి, లేకపోతే ఇలా రకరకాలైనటువంటి కర్మలతో మనం అనుసంధానం పెంచుకొని నేను 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 అని మనకి ఆపాదించుకొని దానితో మనం ఏకమైపోయి దానితో కలిసిపోవటం వల్ల మనం అహంకారం వల్ల ఇవన్నీ కూడా జన్మలకు జన్మలు జన్మలకు జన్మలు ఎత్తుతూ ఉన్నాం. నేను అనగానే మనం ఈ దేహ మనోబుద్ధులతో తాదాత్మ్యం చెందుతున్నాం. కానీ మనం నేను అనగానే తాదాత్మ్యం చెందాల్సింది, అనుబంధాన్ని పెంచుకోవాల్సింది దేనితో అంటే ఆత్మతో, భగవంతుడితో. భగవంతుడితో అనుబంధాన్ని పెంచుకున్నట్లయితే అసలు నేనుతో అనుబంధాన్ని పెంచుకున్నట్లు. నిజమైన నేనుతో అనుబంధాన్ని పెంచుకుంటే మన స్థితిలో మనం ఉంటాం. కానీ అబద్ధపు నేను అహంకారంతో గనక మనం అనుబంధాన్ని పెంచుకుంటే జన్మలకు జన్మలు జన్మలకు జన్మలు జన్మలకు జన్మలు ఎత్తుతూ ఉండాల్సిందే, తప్పదు. ఎంతటి వారికైనా, ఎంత గొప్ప వాళ్ళకైనా, ఎంత మహాత్ములకైనా, ఎలాంటి వాళ్ళకైనా కూడా ఈ అబద్ధపు నేనుతో గనక మనం తాదాత్మ్యం చెందితే జన్మలు తప్పవు. మనం తాదాత్మ్యం చెందాల్సింది నిజమైనటువంటి నేనుతో. మరి నిజమైనటువంటి నేను ఎవరు, ఏమిటి, ఎక్కడుంది అంటే నిజమైన నేను పరమాత్మ. ఎక్కడుంది, అడ్రస్ ఏంది అంటే సర్వత్రా కూడా అణువులో కూడా వ్యాపించి ఉంది. మరి ఏ రూపంతో ఉంది? కోటి సూర్య సమప్రభా తేజంతో నిండిపోయి ఉంది. కోటి సూర్య సమప్రభా తేజంతో నిండిపోయినటువంటి పరమాత్మతో అనుబంధాన్ని గనక పెంచుకున్నట్లయితే ఆ కోటి సూర్య సమప్రభా తేజంలో సమస్తం కూడా కలిసిపోయి చివరికి వెలుగు మాత్రమే మిగులుతుంది. కాబట్టి సూక్ష్మమైనటువంటి మనం అనుబంధాన్ని గనక పెంచుకున్నట్లయితే ఆ అనుబంధం కారణంగా 8:30 తర్వాత ఫోన్ చేయండి. అనుబంధం కారణంగా మనం మన స్థితిలో నిలబడగలుగుతాం. నువ్వు ఎప్పుడైతే నిజమైన నేనుతో అనుబంధాన్ని పెంచుకోవటం అలవాటు చేసుకున్నావో ఆ కొంచెం సేపు కూడా అంతా తేలికైపోద్ది. దేహం అంతా తేలికైపోతుంది, మనసంతా తేలికైపోతుంది. ఏమి గుర్తురాదు, ఏది కనిపించదు, ఏది కూడా మన దృష్టిలోకి రాదు. నిజమైనటువంటి ఆనందం బయటకు వస్తుంది. ఎందుకు ఆ క్షణంలో నిజమైనటువంటి ఆనందం బయటకు వస్తుందంటే అక్కడ మనసు లేదు, మనసు మాయమైపోయింది. మనసు ఆ కోటి సూర్య సమప్రభా తేజంలో ఆ తేజాన్ని తట్టుకోలేక మనసు అంతమైపోయింది. మనసు ఎప్పుడైతే అంతమైపోయిందో అప్పుడు నిజమైనటువంటి ఆత్మతో మనకి అనుబంధం ఏర్పడుతుంది. మరి ఒక్క క్షణం మనసు అంతమైపోతే అంతటి ఆనందం మనకు మిగిలితే మరి పూర్తిగా మనసు అంతమైపోతే ఇక ఏమిటి మన పరిస్థితి, ఏమిటి మన స్థితి ఏమిటి అని ఒక్క క్షణం గనక ఆలోచించినట్లయితే అదే
మన సహజ స్థితి. అదే నిజమైనటువంటి మోక్షం. అదే నిజమైనటువంటి జీవన్ముక్తి. మనసుని అంతం చెయ్యాలంటే పూర్తిగా మనం ఆత్మతో అనుసంధానం కావటం అలవాటు చేసుకోవాలి. మనం ఈ సంవత్సరం తీసుకోవాల్సినటువంటి కఠినమైనటువంటి, ఇది సామాన్యమైన నిర్ణయం కాదు, కఠినమైనటువంటి నిర్ణయం. కఠినమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడే మనం అసాధ్యం అనుకున్నటువంటి మోక్షాన్ని సాధ్యం చేసుకోగలుగుతాం. అందుకే ఖాళీ 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 అని చెప్పింది. ఒక చోట గురువు గారు ఉపన్యాసం చెప్తున్నారు. చెబుతుంటే శిష్యులందరూ కూడా వింటున్నారు. వింటూ ఉంటే గురువు గారు ఏం చెప్పారంటే, పాండిచ్చేరిలో అరవింద మహాయోగి ఉన్నాడు. ఆయన తన దగ్గర ఉన్నదంతా కూడా అక్కడ పాండిచ్చేరిలో ఉన్నటువంటి సముద్రంలో పడేశాడు. పడేసిన తర్వాత మెదలకుండా తన సాధన తను చేసుకుంటూ కూర్చున్నాడు. అప్పటి నుంచి దైవశక్తి పనిచేయటం ప్రారంభించింది. అప్పటిదాకా తన శక్తి వలన తాను పనిచేశాడు. కానీ ఇప్పుడు మొత్తం వదిలేసిన తర్వాత దైవశక్తి పనిచేయటం ప్రారంభమైంది. అలాగనే రమణ మహర్షి గారు 17 ఏళ్ల వయసులో ఎంతటి ఘోరమైనటువంటి, అసలు వినటానికి కూడా, ఇది నమ్మటానికి కూడా అసలు నమ్మటమేనా అనేటటువంటి కఠినమైనటువంటి 17 ఏళ్ల వయసులో, 17 ఏళ్ల ప్రాయంలో ఉన్నటువంటి రమణ మహర్షి గారు సమస్తాన్ని త్యజించి ఆ కట్టుకున్న పంచెను కూడా చించి గోసిగుడ్డగా పెట్టుకొని కూర్చున్నాడు. అప్పటి నుంచి ఆయన మీద దైవశక్తి ప్రారంభమైంది. అలాగనే చంద్రశేఖర సరస్వతి స్వాముల వారు, కంచి పరమాచార్యులు, నడిచే దేవుడు, ఆయన సమస్తాన్ని త్యజించి సాధన చేస్తూ ఉంటే అప్పటి నుంచి దైవశక్తి ప్రారంభం అయింది. ఇలా దైవశక్తి ఎప్పుడు ప్రారంభం అవుతుందంటే, మన మనస్సును పూర్తిగా ఖాళీ చేసి పరమాత్మ యందు విశ్వాసంతో కూర్చుంటే దైవశక్తి ప్రారంభం కావుతుంది. ఇదంతా విన్నటువంటి శిష్యులు ఒకడు నవ్వుకుంటూ, తేలిగ్గా నవ్వుకుంటూ, ఇట్నే చెబుతారులే అనుకుంటూ నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. కానీ ఇంకో శిష్యుడు, నిజమేనా, ఇదంతా నిజంగా జరుగుతుందా గురువు గారు అని చెప్పి గురువు గారిని ప్రశ్నిస్తే, నాయన నువ్వు కూడా ప్రయత్నించి చూడు, ప్రయత్నిస్తే తప్పేం లేదు కదా అని చెప్పి గురువు గారు అంటే, సరేనని సమస్తాన్ని ఛేదించి గాణగాపూర్ అంటే దత్తాత్రేయుడు ఉన్నటువంటి ఆ ప్రదేశానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఈయన ఆ గాణగాపూర్లో అడుగు పెట్టగానే ఒక సాధువు గారితో పరిచయం అయింది. ఆ సాధువు గారు తన దగ్గర ఉంచుకొని ఈ శిష్యుణ్ణి ఒక 1 నెల రోజుల పాటు ఆయనకి తెలిసిన జ్ఞానాన్ని చెబుతూ ఈ శిష్యుల యొక్క బాగోగులంతా కూడా ఆయనే ఆ స్వామీజీనే చూచాడు. కొంతకాలం తర్వాత ఆ స్వామీజీ దగ్గరే ఉండి జ్ఞానాన్ని తెలుసుకొని సమస్తాన్ని త్యజించి వాళ్ళ ఊరికి వచ్చాడు. వచ్చి అప్పటి నుంచి కూడా 10 మందికి జ్ఞానాన్ని చెప్తున్నాడు. పరమ యోగిలాగా మారిపోయాడు. ఏ స్థితిలో ఆయన ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయాడో, ఏ స్థితిలో తిరిగి మళ్ళీ ఆ ఊరికి అడుగు పెట్టాడో అంటే, పరీక్ష చేయటం కోసం, గురువు గారి మాట నిజమేనా కాదా అని పరీక్ష చేయటం కోసం వెళ్ళిన వాడు తన అనుభవాన్ని రంగరించి ఆ అనుభవంతో ఈ ఊళ్ళోకి అడుగుపెట్టి గురువు గారు చెప్పింది నిజమేను, దైవశక్తి పనిచేయటం ప్రారంభించింది, సమస్తాన్ని త్యజించి నేను కూర్చోగానే దైవశక్తి తన సహాయాన్ని తను అందించింది, ఈ దేహాన్ని పోషించాల్సిన బాధ్యత భగవంతుడిది అనే పూర్తి నమ్మకంతో తిరిగి వచ్చి 10 మందికి కూడా జ్ఞానాన్ని పంచడం అలవాటు చేసుకున్నాడు. మరి
నమ్మకం అనేది అందరికీ ఉంటుందా అంటే అందరికీ ఆ పరిపక్వ స్థితి అందరికీ రాదు. పరిపక్వ స్థితి వచ్చిన వాళ్ళు మాత్రం పరిపూర్ణంగా నమ్మకం ఉంచి సర్వాన్ని కూడా ఛేదించగలుగుతారు. ఇటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని అందించేది ఎవరు? ఎవరి వల్ల మనం మోక్షాన్ని పొందగలుగుతాం? ఎవరి వల్ల జ్ఞానాన్ని తెలుసుకుంటాం అంటే భగవంతుడే. ఆయన కొంతమందిని గురువులుగా ఈ లోకంలోకి పంపించడం జరుగుతుంది. గురువులైనటువంటి వాళ్ళు భగవంతుడి చేత ఎన్నుకోబడినటువంటి వాళ్ళు. మనం ఎట్లాగైతే ఎలక్షన్లో ఎన్నుకుంటామో అలాగనే భగవంతుడు కూడా కొంతమందిని ఎన్నుకొని ఈ లోకంలోకి గురువులుగా పంపించడం జరిగింది. మరి భగవంతుడి చేత ఎన్నుకోబడినటువంటి ఆ గురువులు ఎంతటి గొప్పవాళ్ళు, ఆ దేహం ఎంత పవిత్రమైంది, ఆ మాటలు ఎంత పరమ పవిత్రమైనవి. పవిత్రమైనటువంటి భగవంతుడి ద్వారా పరమ పవిత్రమైనటువంటి గురువులు ఈ లోకంలోకి రావటం జరిగింది. వాళ్ళ దేహం పవిత్రం, వాళ్ళ మాట పవిత్రం, వాళ్ళు చెప్పే జ్ఞానం పవిత్రం, వాళ్ళ యొక్క చూపులు పవిత్రం, వాళ్ళ ఉండే ప్రదేశం పవిత్రం, వాళ్ళతో ఉండాలని కోరుకోవటం పవిత్రం, వాళ్ళని పూజించటం పవిత్రం. అన్నీ కూడా పవిత్రం 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 పవిత్రం. మనలో ఉన్న అపవిత్రం తొలగిపోవాలంటే పవిత్రమైన దానిని కనుక పట్టుకున్నట్లయితే మనలో ఉన్నటువంటి అపవిత్రత తొలగిపోతుంది. అయితే మనకి అర్హత లేనప్పుడు పవిత్రమైనది కూడా మనల్ని గుర్తించలేము. మన పక్కనే ఉన్న గుర్తించలేము, మన ఎదురుగా ఉన్న గుర్తించలేము, ఎప్పుడు కూడా మనం గుర్తించలేము. మరి సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ విశ్వరూపాన్ని చూపిస్తే సభలోని వాళ్ళందరూ కూడా తిలకించారు. ధృతరాష్ట్రుడు కూడా తన కళ్ళు లేకపోతే చూపుని ప్రసాదించమంటే చూపుని ప్రసాదిస్తే ఆ సభలో, కౌరవ సభలో శ్రీకృష్ణ పరమాత్మ చూపించినటువంటి విశ్వరూపాన్ని చూపించినటువంటి ధృతరాష్ట్రుడు చూశాడు. చూసి మరి అక్కడ తెలివిగానే ప్రవర్తించాడు. కృష్ణ, నీ విశ్వరూపాన్ని దర్శించినటువంటి ఈ కళ్ళకి ఈ ప్రపంచాన్ని నేను చూడలేను, కళ్ళని తీసేసుకో, నాకు ఈ విశ్వరూపం చాలు అని చెప్పాడు కదా. మరి తర్వాత మరి తను చేసింది ఏమిటి? మొట్టమొదటి విశ్వరూపం చూడనప్పుడు ఏ మలినమైనటువంటి మనసుతో ఉన్నాడో అలాంటి మలినమైనటువంటి మనసే విశ్వరూపం చూసిన తర్వాత కూడా ఉన్నది. ఎందుకంటే అర్హత లేదు, జ్ఞానం తెలుసుకుంటున్నాడే కానీ దానికి సంబంధించినటువంటి ఆ జ్ఞానాన్ని జీర్ణింప చేసుకోలేదు కాబట్టే అత్యాశకు పోయాడు. కాబట్టే 100 మంది కొడుకుల్ని సర్వాన్ని కూడా కోల్పోయాడు. సర్వాన్ని కోల్పోయిన తర్వాత అప్పుడు ఏడిస్తే ఏం ప్రయోజనం? చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏం ప్రయోజనం లేదు. చేతులు కాలక ముందే మనం జాగ్రత్త పడాలి. ఈ ఉదాహరణ ఎందుకు చెప్తున్నానంటే ధృతరాష్ట్రుడు విశ్వరూపాన్ని చూసి కూడా జీవితాన్ని సర్వనాశనం చేసుకున్నాడు. అలాగనే మనం కూడా భగవంతుడు మనకి ఈ అద్భుతమైనటువంటి దేహాన్ని, మనస్సుని, బుద్ధిని, ఈ మూడింటిని ఇచ్చి మనని ఈ లోకంలోకి పంపించాడు. కాబట్టి అద్భుతమైనటువంటి భగవద్గీతని ఎవరు బోధించారు? శ్రీకృష్ణ పరమాత్మ బోధించాడు. ఎలా బోధించాడు? కృష్ణుడిగా బోధించాడా? లేదు, యోగీశ్వరుడిగా పూర్తి ఏకాగ్రమైన స్థితిలో భగవద్గీత జ్ఞానాన్ని ఈ ప్రపంచానికి అందించడం జరిగింది. కాబట్టి మనం కూడా ఉన్నప్పుడే, మన దేహ మనోబుద్ధులు పనిచేస్తూ ఉన్నప్పుడే, అన్ని అవకాశాలు ఉన్నప్పుడే మనం జ్ఞానాన్ని తెలుసుకోవాలి. అంతా చేయి దాటిపోయిన తర్వాత ఏమి ప్రయోజనం లేదు. ఏడ్చినా ప్రయోజనం లేదు, మొత్తుకున్నా ప్రయోజనం లేదు. కానీ అన్ని అవకాశాలు ఉన్నప్పుడే మనం ఈ గీతా జ్ఞానాన్ని, అద్భుతమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యోగ స్థితిలో ఉన్నప్పుడు
తెలియజెప్పినటువంటి గీతా జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలి. మళ్ళీ ఈ గీతా జ్ఞానాన్ని తెలుసుకుంటాము అని ఇంతకు ముందు భగవద్గీత చెప్పినప్పుడు అనుకోలే. కానీ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆదేశంతో, భగవంతుడి యొక్క ఆదేశంతో మళ్ళీ ఈ గీతా జ్ఞానాన్ని వినటానికి మనందరికీ కూడా భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశం. ఈ అవకాశం కేవలం భగవంతుడిచ్చిందే. భగవంతుడి యొక్క అనుజ్ఞ, ఆజ్ఞ వల్లనే మనకు మళ్ళీ ఈ అవకాశం వస్తుంది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరం కూడా సద్వినియోగం చేసుకుందాం. ఎందుకు చేసుకోవాలి అంటే, ఎవరి జీవితం వాళ్ళది, ఒకళ్ళ జీవితాన్ని ఒకళ్ళు, ఎవరు చేసిన కర్మలు వాళ్ళయే, ఎవరి పుణ్యం వాళ్ళది, ఎవరి పాపం వాళ్ళది, ఎవరి జ్ఞానం వాళ్ళది. మనం దేహాన్ని వదిలిపెట్టి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళేది ఏమిటి అంటే, మనం చేసినటువంటి పాపం, మనం చేసినటువంటి పుణ్యం, మనం సంపాదించినటువంటి జ్ఞానం, ఈ మూడే. కాబట్టి ఈ జ్ఞానాన్ని మనం సొంతం చేసుకున్నట్లయితే ఈ పాప పుణ్యాలు కూడా మనని బాధించవు. మళ్ళీ దేహాన్ని ధరించి పాపాలు చేసినటువంటి వల్ల కష్టాలు అనుభవిస్తున్నా, పుణ్యాలు చేసినందువల్ల సుఖాలు అనుభవిస్తున్నా, ఇవేవి కూడా మనని బంధించం. పాపాలని పుణ్యాలని సమదృష్టితో చూడగలిగేటటువంటి శక్తిని మనకి ప్రసాదించేటటువంటిది జ్ఞానం. ఒక్క జ్ఞానం మాత్రమే మనిషిని పవిత్రం చేస్తుంది. కాబట్టి అలా పరమ పవిత్రమైనటువంటి భగవద్గీత జ్ఞానాన్ని మనందరం కూడా తెలుసుకుందాం. తెలియని వాళ్ళకి తెలియజెప్తాము. వాళ్ళకు కూడా అవకాశం కల్పించిన వాళ్ళమే అవుతాము. భగవంతుడు చెప్పినటువంటి ఈ మార్గంలో మనం ప్రయాణం చేయగలుగుతాం. అహం బ్రహ్మాస్మి. అహం బ్రహ్మాస్మి. అహం బ్రహ్మాస్మి. అహం బ్రహ్మాస్మి. అహం బ్రహ్మాస్మి. రమణ మహర్షి గారు లాంటి మహానుభావులు సమస్తాన్ని త్యజించి కూర్చున్నంత ఆ స్థితిని మనం కూడా పొందాలి అంటే మనం ఈ జ్ఞానాన్ని మన సొంతం చేసుకోవాలి. ఎప్పుడైతే ఈ జ్ఞానాన్ని మనం సొంతం చేసుకుంటామో అప్పుడే మనం ముక్తిని సాధించగలుగుతాం. అప్పుడే మనం మోక్షాన్ని సాధించగలుగుతాం. మోక్షం పొందాలంటే కేవలం జ్ఞానే నైవతు కైవల్యం అని మనకి శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. కాబట్టి వేదాలు చెబుతూ ఉన్నాయి, ఉపనిషత్తులు చెబుతూ ఉన్నాయి, మహాత్ములు చెబుతూ ఉన్నారు, గురువులు చెబుతూ ఉన్నారు. కాబట్టి ఇలాంటి అద్భుతమైనటువంటి జ్ఞాన యజ్ఞంలో మనందరితో పాటు ఇంకా కొంతమందిని కూడా ఈ యజ్ఞంలో పాల్గొనేటట్లుగా మన వంతు మనం ప్రయత్నం చేద్దాం. అహం బ్రహ్మాస్మి. ఇందులో పాల్గొన్న వాళ్ళు కూడా కొంతమంది మొదటి నుంచి ఈ భగవద్గీతను వినలేదు. కాబట్టి అందరూ కూడా మొదటి నుంచి కనుక విన్నట్లయితే మనకి ఇంకా ఇంకా విషయాలు వినగా 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 తినగా 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 వినగా వినగా అన్నట్లుగా మనకి విషయాలు గట్టిపడతాయి. విషయాలు ఎప్పుడైతే గట్టిపడతాయో ఆ విషయాల ద్వారా గ్రహించినటువంటి ఆనందం మన సొంతం అవుతుంది. కాబట్టి అహం బ్రహ్మాస్మి. అహం బ్రహ్మాస్మి.
అహం బ్రహ్మాస్మి. అహం బ్రహ్మాస్మి. నేను చేస్తున్నాను అనే భావన వదిలిపెడదాం. ఇది చేసుకుంటుంది, ఇది ఆలోచించుకుంటుంది, ఇది నిర్ణయాలు తీసుకుంటుంది అని ఈ దేహ మనోబుద్ధుల్ని విడగొట్టడం అలవాటు చేసుకుందాం. హరి ఓం. ఒక్క నిమిషం ఆగి కళ్ళు తెరవండి. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మరలా రేపు రాత్రి 7 గంటలకి సత్సంగంలో తిరిగి కలుసుకుందాము. థ్యాంక్ యూ. బాయ్. బాయ్.